తాకట్లో ఉన్న మీ బంగారాన్ని నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. 12 ఏళ్లుగా జగన్ని ఏమి చేయలేకపోతున్న చట్టాలు అని అందామా, వ్యవస్థలు అందామా? విషయంలోకి వెళ్ళినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ పైన విడుదలయ్యి 12 ఏళ్ళు నిన్నటికి సెప్టెంబర్ 23, 2013 ఆయన బెయిల్ పైన విడుదలయ్యారు. అప్పటి నుంచి నిన్నటి వరకు 12 ఏళ్ళు కదా, పుష్కర కాలం గడిచిన జగన్మోహన్ రెడ్డి గారిని ఇంతవరకు ఎవరు టచ్ చేయలేకపోయారు. ఎందుకని? ఆయన పైన 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు. ఇది ఎప్పుడో 2013కు ముందు ఆయన బెయిల్ మీద వచ్చాడు చూసారు, అప్పుడు క్విడ్ ప్రోకోకు సంబంధించిన అంశం. మరి ఆ సమయంలో సిబిఐ ఈడీ కేసులు నమోదు చేసినప్పుడు సరే బెయిల్ అంటే సర్వసహజమే, ఎవరికైనా సరే బెయిల్ అనేది వస్తుంది కాబట్టి వచ్చింది అనుకోవచ్చు. మరి ఆ తర్వాత ఇక బెయిల్ మరి తర్వాత కేసు పురోగతి ఏముంటుందా? ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తి ఉన్నాడండి, ఆ వ్యక్తికి సంబంధించిన ఏదో ఒక నేరారోపణ ఉంది. ఒక హత్యో, ఒక రేపో, ఒక దొంగతనమో, ఇంకొకటో ఏదో XYZ, లేకపోతే ఒక దందానో, ఒక గొడవ ఏదో ఉంది. మరి వాళ్ళకి బెయిల్ ఎంతకాలం ఉంటుంది? అసలు కేసు ఎంతకాలం నడుస్తుంది? ఓ వ్యక్తికి బెయిల్ పైన ఎంతకాలమైనా నడిపించవచ్చా? మన దేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారికి తప్ప ఎవరైనా సరే బెయిల్ పైన 12 ఏళ్ళు ఉన్నది దాఖలాలు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎందుకంటే చట్టాలు, వ్యవస్థలు ఇవేమీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పని చేయవు అనేదానికి ప్రత్యక్ష నిదర్శనం. మరి ఆయన ఎక్కడుందో ఆ మతలబు ఏంటో, అదేమిటి అంటే చాలామంది సబ్స్క్రైబర్లు కావచ్చు, సామాన్యులు కావచ్చు, ఢిల్లీ పెద్దల అండ ఉండగా ఏమీ కాదు జగన్మోహన్ రెడ్డి గారికి అని అంటారు. సో నేను మీకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తా. ఎందుకంటే నిన్న ఓ మాజీ మంత్రిని కూడా ఈడీ అరెస్ట్ చేసింది. అది ఎవరు ఏంటి అనేది మీకు తెలియజేస్తా. ఇప్పుడు అది ఎవరు ఏంటి అంటే మాజీ మంత్రికి ఈడీ బిగ్ షాక్. ఏంటిది? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్కు చెందిన 4.8 కోట్ల ఆస్తులను జప్తు చేసిందండి. ఎన్ని కోట్లండి? 4.8 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. 2015 ఫిబ్రవరి, 2017 మే మధ్య ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన ఆరోపణలపై 2017లో సిబిఐ కేసు నమోదు చేసింది. ఇప్పటి వరకు మొత్తం 12.25 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్ అయ్యాయి. 2022లో అరెస్ట్ అయిన జైన్పై ఈడీ దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసు ఎప్పుడంటే సిబిఐ ఎప్పుడు కేసు నమోదు చేసింది? 2017లో. 2017లో సిబిఐ కేసు నమోదు చేస్తే 2022లో అరెస్ట్ అయ్యింది. మరి ఇప్పుడు ఈ జైన్ అనే మాజీ మంత్రిని ఆ ప్రకారంగా ఈడీ అరెస్ట్ చేసింది, కేసు నమోదు చేసింది, ఇవన్నీ బాగున్నాయి కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు సపరేట్ ఏంటి? ఆయన ఉన్న స్పెషాలిటీ ఏంటి? ఆయన చాలా సీనియర్ కదా ఇప్పుడు ఈ జైన్ కంటే. ఈయన పైన 2017లో వచ్చింది కేసు, జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడో వచ్చింది ఆయన మీద 2011లో అనుకుంటా. సో మరి అంత సీనియర్ అయిన జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు వదిలేస్తున్నారు? పోనీ జగన్మోహన్ రెడ్డి గారి పైన పెట్టిన కేసులన్నీ కూడా కక్షపూరితంగానే, పొలిటికల్ వెండెట్టా పరంగానే జరిగిందని అనుకుందాం. మరి ఆ కేసులను కొట్టేయాలి కదా, నిలబడలేదు, కేసులు కొట్టేయాలి. అవన్నీ కూడా నిరాధారాల పరంగా ఆయన పైన నమోదు చేసినాయి అని చెప్పేసి కోర్టు అయినా కొట్టేసేయాలి కదా. కొట్టేస్తే ఆగోలానే వదిలిపోద్ది. పద్దాక వాళ్ళు వీళ్ళు ఆ కేసులో ఉన్నాయి, ఈ కేసులో ఉన్నాయని ఎందుకు? సో ఆ కేసులు కోర్టులో కొట్టేయరు, ఆధారాలు ఉన్నాయంటారు. మరి ఆధారాలు ఉన్నాయన్నప్పుడు అరెస్టులు జరగవు, బెయిల్ క్యాన్సిల్ అవ్వదు. ఎందుకు అవ్వదు ఎవరికి తెలియదు. అదే ఒక సాదాసీదా వ్యక్తికి ఏదైనా సరే కేసులో ఉంటే అరెస్ట్ చేస్తారా చేయరా? కొట్టుకుంటూ తీసుకెళ్తారు. ఒకవేళ 2 వాయిదాలకు వచ్చి 3వ వాయిదాకి వెళ్ళకపోతే ఈడ్చుకొని లాక్కెళ్తారనమాట. సో అంటే చట్టాలు, వ్యవస్థలు సామాన్యుడికి ఒకలాగా, పదవి ఉన్న వాళ్ళకో లేకపోతే పదవి లేనిపోయినా సరే ఇంకొంతమందికి ఒకలాగా, లేదు జగన్మోహన్ రెడ్డి గారికి మరొకలాగా. చెప్పండి. సరే పదవి ఉన్నా లేకపోతే పదవి అంటే ఇప్పుడు పదవి కూడా లేదు. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటి, సామాన్యుడికి ఒకటే. మన రాజ్యాంగంలో అదే ఉందా? వ్యవస్థలో
చట్టాలు పవన్ కళ్యాణ్ గారు పదే పదే అంటారు చూసారా, బలహీనుడి పైన బలంగా పనిచేస్తున్నాయి చట్టాలు, బలవంతుడి పైన బలహీనంగా పనిచేస్తున్నాయని చెప్పేసి దానికి ప్రత్యక్ష తార్కాణం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పైన జరిగిన విధానం అని అనుకోవాలా? సో ఇక్కడ మనం ఏ ప్రకారంగా చూసినా 12 ఏళ్ళు బెయిల్ ఏంటండి అసలు? ఏ చట్టాల్లో ఏ సెక్షన్లో ఉంది బెయిల్ పైన ఉండొచ్చు? 12 ఏళ్ళు ఇంకా నాన్ స్టాప్, అది కంటిన్యూసే. రుతురాగాల సీరియల్ అని ఉండేది, లేదా చక్రవాదం సీరియల్ అని ఉండేది, కొనసాగుతూ ఉంటుంది. అది ఎప్పుడవుతుందో తెలియదు. ఆ తరహాలో ఈ బెయిల్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. బెయిల్ మాత్రం రద్దు కాదు, ఆయన మాత్రం అరెస్ట్ కాడు. కేసులు మాత్రం అలాగే ఉంటాయి. పోనీ కేసులు కొట్టేస్తారా, కేసులు కొట్టేయరు. ఇవి ఇలా ఉంటే పోనీ ఆయన బెయిల్ పైన బయటకు వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఒకసారి ప్రతిపక్ష నేత, మరోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం జరిగింది అని అంటే మొత్తం అతలాకుతలం, అనేక రకాలైన ఆరోపణలు, దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు ఇవన్నీ సేకరించడాలు, వేల కోట్ల కుంభకోణం జరిగింది అని చెప్పేసి. ఇది కాకుండా చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు ఆ కల్తీ మద్యం తాగి. సో ఇది బెయిల్ ఇచ్చిన వాళ్ళది పాపమా లేకపోతే ఎవరిది? మరి ఇక్కడ వ్యవస్థలు ఎందుకు ఈ రకంగా పనిచేస్తున్నాయి అనే ఆవేదన కూడా కలుగుతుంది కదా. అందుకే హ్యాట్స్ ఆఫ్ అని కూడా పెట్టింది. ఆ టెంపర్ సినిమాలో ఉంటుంది చూసారా, జూనియర్ ఎన్టీఆర్ క్లైమాక్స్లో చెప్తాడు, నా దేశం అంటే నాకు బాగా ఇష్టం, ఎందుకంటే ఇదిగో ఇట్లా ఈ రకంగా ఉంటుంది, ఏదైనా చేయొచ్చు అనే తరహా. సో పెద్ద తేడా ఏం లేదు, అదే విధానంలో ఉంది ఇక్కడ. వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయి మరి ఏం జరుగుతుందో తెలియదు. సామాన్యుడు సైతం ఇక న్యాయం జరుగుద్ది అంటే ఎలా నమ్ముతారు ఇక? సో అంత దారుణంగా పొల్యూట్ అయిపోయిందా మన దేశం? సిగ్గుపడాలి మనం ఇక నిజంగా. అతనెవరు, జనపల్లి శ్రీనివాస్, కోడికత్తి సీను, అతని పరిస్థితి ఏంటండి? బెయిల్ కోసం 5 ఏళ్ళ లోపల కూర్చోవటం, పోనీ అటెంప్ట్ మర్డరే. ఒక విట్నెస్ స్టేట్మెంట్ ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అక్కడికి వెళ్ళరు. ఆ కుర్రవాడిని మాత్రం 5 ఏళ్ల పాటు జైల్లో మగ్గిపోయేలాగా చేస్తారు. ఓ ప్రక్కన అన్ని ఆరోపణలు వచ్చినా, అన్ని కేసులు నమోదైనా అది అరెస్టు జరగదు. మరో ప్రక్కన వైఎస్ వివేకానందరెడ్డి గారు అది కిరాతకంగా హత్య గావించబడ్డారని అందరికీ తెలుసు. అయినా సరే హత్య జరిగింది వాస్తవమే, కానీ ఎవరు చంపారో పట్టుకోలేము మేము. ఇది ఒక విచిత్రమైన కేసు. అందుకనే మన దేశంలో ఉన్న చట్టాలని, మనకున్న వ్యవస్థలని మనం ఎంత ఇదిగా గౌరవించాలి అని అంటే నిజంగా ఖచ్చితంగా మనందరం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో అదే ఒక సామాన్యుడు, పోని నేను మీరు ఓ చిన్న కేసు, ఒరే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు లైసెన్స్ లేదని, హెల్మెట్ లేదని, ఫైన్ ప్లస్ శిక్షట, ఇంప్రిజన్మెంటు, లేదా ట్రైన్లో టికెట్ కొనలేదని చైన్ లాగాడని, అవి కేసులే. కానీ ఇక్కడ మాత్రం ప్రజల సొమ్ము వేల కోట్లు మెక్కేసిన, అతి కిరాతకంగా ప్రజాప్రతినిధులను హత్య చేసిన ఏమీ శిక్షలు ఉండవు. అన్నీ చూస్తూ ఉంటే ఎక్కడికక్కడ జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. ఇది పరిస్థితి. అంటే మన దేశం ఎటు వెళుతుంది? ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా పొల్యూట్ అయిపోయినాయా? చూసాం కదా. అతనెవరు, యశ్ వర్మ సమ్ జడ్జ్ ఇంట్లో కొన్ని కోట్ల రూపాయలు, 10 కోట్ల రూపాయలు అనుకుంటా, అది ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అని ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మంటలు ఆరుపుతుంటే డబ్బులు బయటపడినాయి. ఇదేంటంటే ఆ జడ్జి ఆయన ఏం చెప్పారంటే, అదేంటి మా పని అమ్మాయి ఏమన్నా పెట్టిందేమో, ఏమన్నా 10 రూపాయలా, 10 కోట్ల రూపాయలు పని అమ్మాయి 10 కోట్లు ఆడబెట్టి వీళ్ళ దగ్గర పని చేస్తుందంట. తర్వాత ఆయన మీద కేసు రిజిస్టర్ అయింది, అది వేరే విషయం. సో అలా మారిపోతున్నాయా? ఇలా అనేక రకాలుగా ప్రశ్నలు అయితే సామాన్యుల నుంచి ఎదురవుతూ ఉన్నాయి. కాబట్టి 12 ఏళ్ళుగా బెయిల్, జైలు, శిక్షలు లేవు, ఏమీ లేవు, వ్యవస్థలు మాత్రం బ్రహ్మాండం. అది పరిస్థితి. కాబట్టి ఇంకా దీని గురించి ఎంత చెప్పుకున్నా ఇదే పరిస్థితి. రాజకీయాల్లో ఇట్లాంటివన్నీ కూడా మరి ఎంత ఇదిగా ఎలా నడుస్తుంది? రాజకీయ నాయకుల కంటే ఏమన్నా స్పెషల్గా చట్టాలు చేస్తారా? సామాన్యులకైతే మాత్రం వాయించి పడేయటమేనా? మీరు హెల్మెట్ లేకపోతే అమ్మో మళ్ళీ బ్రహ్మాండమైన కౌన్సిలింగ్లు చేయటం తప్పని అనట్లా, వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వడం తప్పని అనట్లా,
కానీ పెద్ద పెద్ద తిమ్మింగలాలు ఏమి చేసినా, ఎంత దోచుకుపోయి దేశం సంకనాగిపోయినా పర్వాలా, ఎంతమంది ప్రాణాలు కోల్పోయినా పర్వాలా, కానీ ఈ పిలిపిత్రి చేపలు ఉంటాయి చూసారా, అవి మాత్రం అమ్మో తప్పించుకోకూడదు, వాటి మాత్రం గట్టిగా ఒడిసి పట్టుకోవాలా. పెద్ద పెద్ద తిమ్మింగలాలు మాత్రం ఏదే పర్లేదు తీసుకెళ్ళి, మీరు ఏం కావాలంటే తీసుకెళ్ళండి, ఇబ్బంది ఏం లేదు. ఇది పరిస్థితి. సో ఇది నేను ఎంతో వేదనతో చేస్తున్న వీడియో, గుర్తుపెట్టుకోండి. ఒక భారతీయుడిగా, సగటు పౌరుడిగా ఎంత వేదనతో చేస్తున్నానో అర్థం చేసుకోండి. మన వ్యవస్థలు అట్లా ఉన్నాయి. సో ఈ తప్పు ఎవరిది ఏంటి అనేది మీరే నిర్ణయించుకోండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.